ఓం శాంతి 27/3/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. కర్మాతీత స్థితి. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న పిల్లలను విశేషంగా చూసేందుకు తిరగడానికి వెళ్ళారు. ఎలాగైతే భక్తి మార్గంలో మీరందరూ ఎన్నిసార్లు పరిక్రమణ చేశారో అలా బాప్దాద కూడా ఈరోజు నలువైపులా ఉన్న సత్యమైన బ్రాహ్మణులుండే స్థానాలను పరిక్రమణ చేశారు. పిల్లలందరి స్థానాలను, స్థితులను కూడా చూశారు. భిన్న భిన్న స్థానాలు విధిపూర్వకంగా అలంకరించబడి ఉన్నాయి. కొన్ని స్థానాలు స్థూల సాధనాలతో ఆకర్షించేవిగా ఉన్నాయి. మరికొన్ని తపస్సు వైబ్రేషన్లతో ఆకర్షించేవిగా ఉన్నాయి. మరికొన్ని త్యాగము మరియు శ్రేష్ఠ భాగ్యమనగా సాధారణత మరియు శ్రేష్ఠతల వాయుమండలంతో ఆకర్షించేవిగా ఉన్నాయి. కొన్ని సాధారణ స్వరూపంలో కూడా కనిపించాయి. భిన్న భిన్న రూపాలలో ఉన్న ఈశ్వర్య స్మృతి కల అన్ని స్థానాలను చూశారు. అలాగే ఏ స్థితిని చూశారు? ఇందులో కూడా భిన్న భిన్న రకాల స్థితులు కల బ్రాహ్మణ పిల్లలను చూశారు. సమయానుసారంగా పిల్లలు ఎంతవరకు తయారయ్యారో చూసేందుకు బ్రహ్మబాబా వెళ్ళారు. పిల్లలందరూ అన్ని బంధనాల నుండి బంధన ముక్తులుగా, యోగయుక్తులుగా, జీవన్ముక్తులుగా ఎవరు రెడీగా ఉన్నారు. కేవలం సమయం కొరకు ఎదురు చూస్తున్నారు అని బ్రహ్మబాబా చెప్పారు. అలా తయారుగా ఉన్నారా? ఏర్పాట్లు అయిపోయి కేవలం సమయం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ విధంగా బాప్దాదాల ఆత్మిక సంభాషణ ఇరువురికి జరిగింది. శివబాబా, బ్రహ్మబాబా మధ్యలో. బంధన ముక్తులుగా ఎంతవరకు అయ్యారో, యోగయుక్తులుగా ఎంతవరకు అయ్యారో శివబాబా పరిక్రమణ చేసి చూశారంతా తిరిగి. ఎందుకంటే బంధనముక్తాత్మలు, ఇక్కడ బంధనాల నుండి విడుదల పొందిన వారే జీవన్ముక్తిని అనుభవం చేసుకోగలుగుతారు. ఏ విధమైన హద్దులోని ఆధారము లేదు అనగా బంధనాల నుండి అతీతంగా ఉన్నారు. ఎలాంటి చిన్న, పెద్ద, స్థూలమైన, సూక్ష్మమైన మనస్సు ద్వారా లేక కర్మణ ద్వారా హద్దులోని ఆధారం ఏదైనా ఉన్నట్లయితే బంధనాల నుండి అతీతంగా అవ్వలేరు. కావున ఇది చూపించేందుకే ఈరోజు బ్రహ్మబాబాను విశేషంగా విహరింప చేయించారు. వారు ఏం చూశారు? మెజారిటీ పెద్ద పెద్ద బంధనాల నుండి అయితే ముక్తులుగా ఉన్నారు. స్పష్టంగా కనిపించే బంధనాలు లేక త్రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి నుండి అయితే దూరం అయ్యారు. కానీ కొన్ని ఇటువంటి అతి సూక్ష్మమైన బంధనాలు లేక త్రాళ్ళు మిగిలి ఉన్నాయో వాటిని సూక్ష్మ బుద్ధి లేకుండా చూడలేరు లేక తెలుసుకోలేరు. ఎలాగైతే ఈ రోజుల్లో విజ్ఞానం వారు సూక్ష్మమైన వస్తువులను శక్తిశాలి లెన్స్, అద్దాల ద్వారా చూడగలరో వాటిని సాధారణ రీతిగా చూడలేరు. అలా సూక్ష్మమైన పరిశీలన శక్తి ద్వారా ఆ సూక్ష్మ బంధనాలను చూడగలరు లేక సూక్ష్మ బుద్ధి ద్వారా తెలుసుకోగలరు. కేవలం బాహ్య రూపంలో పైన చూసినట్లయితే సరిగ్గా గమనించని కారణంగా స్వయాన్ని బంధనముక్తులుగానే భావిస్తూ ఉంటారు. బ్రహ్మబాబా ఇటువంటి సూక్ష్మమైన ఆధారాలను కూడా పరిశీలించారు. అన్నింటికంటే ఎక్కువగా 2 రకాల ఆధారాలను గమనించారు. ఒకటేమో అతి సూక్ష్మ స్వరూపంలో ఏదో ఒక సేవా సహచరుల సూక్ష్మ ఆధారాన్ని చూశారు. అందులో కూడా అనేక రకాలను చూశారు. సేవా సహయోగం ఉన్న కారణంగా, సేవను వృద్ధి చేసేందుకు నిమిత్తంగా అయిన కారణంగా, లేక విశేషంగా ఏదైనా విశేషత లేక విశేష గుణం ఉన్న కారణంగా, విశేషంగా ఏవైనా సంస్కారాలు కలసిన కారణంగా, లేక ప్రతి సమయం ఏదైనా ఎక్స్ట్రా సహాయం ఇచ్చిన కారణంగా
ఇటువంటి కారణాలతో సేవా సహచరుల రూపంలో ఉన్నారు. సహయోగం ఉంది, కానీ వారి వైపు విశేషమైన జుకావ్ అంటే వంగిన కారణంగా సూక్ష్మ ఆకర్షణ రూపం తయారవుతూ ఉంటుంది. వారంటే ఇష్టం. దీని పరిణామం ఎలా ఉంటుంది? ఇది బాబా ఇచ్చారు అని మర్చిపోతారు. వీరు చాలా మంచి సహాయం చేశారు, సహయోగిలు, మంచి విశేషత స్వరూపులు, గుణవంతులు ఇలా భావిస్తారు. కానీ సమయానుసారంగా తండ్రి అలా మంచిగా తయారు చేశారు అని మర్చిపోతారు. సంకల్ప మాత్రంలోనైనా ఏ ఆత్మ వైపుకైనా మీ బుద్ధి ఆకర్షింపబడినట్లయితే ఆ ఆకర్షణే ఆధారంగా అయిపోతుంది. సాకార రూపంలో సహయోగిగా అయినందున సమయానికి తండ్రికి బదులు వారే ముందు గుర్తుకొస్తారు. 3-4 నిమిషాలు కూడా ఒకవేళ స్థూల ఆధారము స్మృతిలోకి వస్తే ఆ సమయంలో తండ్రి ఆధారం గుర్తుకొస్తుందా? రెండవ విషయం ఏమిటి అంటే, ఒకవేళ 3-4 నిమిషాలకైనా స్మృతి యాత్ర లింకు తెగిపోయిన తర్వాత బాబా గుర్తురారు, వారు గుర్తుకొచ్చారు, సహయోగం ఇచ్చినటువంటి వారు అంటే, తర్వాత దానిని కలపడంలో, లింకు తెగిపోయిన దానిని కలపడంలో కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే నిరంతరంలో అంతరం తేడా వచ్చేసింది. హృదయంలో హృదయాభిరాముడికి బదులు ఇంకెటువైపుకైనా ఏ కారణంగానైనా హృదయం తల వంచుతుంది. వీరితో మాట్లాడడం మంచిగా అనిపిస్తుంది, వీరితో కూర్చోవడం మంచిగా అనిపిస్తుంది, వీరితోనే అన్న మాట వస్తే ఏదో దోషం ఉన్నట్లే. వీరితోనే అన్న ఆలోచన రావడం అనగా హీనత రావటమే. అందరూ మంచిగా అనిపిస్తున్నారు, కానీ వీరు కాస్త ఎక్కువగా మంచిగా అనిపిస్తున్నారు అన్నది తప్పు. అందరితో ఆత్మిక స్నేహాన్ని ఉంచటం, మాట్లాడటం, లేక సేవా సహయోగాన్ని తీసుకోవడం, లేక ఇవ్వడం వేరే విషయం. విశేషతలను చూడండి, గుణాలను చూడండి, కానీ వీరి గుణమే చాలా బాగుంది అనేది మధ్యలో తీసుకురాకండి. వీరే అన్న పదం గందరగోళం చేస్తుంది. దీనినే మోహమని అంటారు. బాహ్య రూపం సేవా రూపంగా, జ్ఞాన రూపంగా, యోగ రూపంగా ఉన్న వీరితోనే యోగం చేయాలి, వీరి యోగమే బాగుంది, వీరే ఈ పదమే రాకూడదు. వీరే సేవలో సహయోగులుగా అవ్వగలరు, వీరే తోడుగా ఉండాలి అనేది ఉండరాదు. ఈ ఆకర్షణకు గుర్తు ఏమిటో అర్థం చేసుకున్నారా? వీరే అన్న పదాన్ని తీసేయండి ఒక్కరిపైన. అందరూ బాగున్నారు అంటూ విశేషతలను చూడండి, సహయోగులుగా అవ్వండి, చేసుకోండి కూడా. మొదట ఆరంభంలో కొద్దిగానే ఉంటుంది, కానీ తర్వాత పెరుగుతూ పెరుగుతూ భయంకర రూపమైపోతుంది. ఆ తర్వాత వారి నుండి స్వయం తప్పుకోవాలనుకున్నా బయటపడలేరు. ఎందుకంటే దారం గట్టి పడిపోతుంది. మొదట చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఆ తర్వాత పక్కా అయిపోతుంది. అప్పుడు తెంపడం కష్టం అవుతుంది. ఒక్క తండ్రియే ఆధారం. మనుష్యాత్మలో ఎవ్వరూ ఆధారం కాదు. తండ్రి ఎవరినైనా సహయోగిగా, సహాయం చేసే నిమిత్తంగా తయారు చేస్తారు, కానీ తండ్రి తయారు చేశారు అనే విషయాన్ని మర్చిపోకండి. తండ్రి అలా తయారు చేశారు. మధ్యలో తండ్రి రావటంతో ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ పాపం ఉండదు. తండ్రి మధ్య నుండి తొలగిపోతే పాపం ఏర్పడుతుంది. కావున ఒక విషయం ఈ ఆధారానిది. ఇక రెండవ విషయం, ఏదో ఒక సాకార సాధనాలను ఆధారంగా చేసుకున్నారు. సాధనాలు హెచ్చు తక్కువైతే సేవ కూడా హెచ్చు తగ్గులవుతుంది. సాధనాలను కార్యంలో వినియోగించడం వేరే విషయం, కానీ ఆ సాధనాలకు వశమై సేవ చేయడం అనగా సాధనాలను ఆధారంగా చేసుకోవటమే. సాధనాలు మీ దగ్గర ఉన్నవి సేవ వృద్ధి కొరకే ఉన్నాయి. కావున
ఆ సాధనాలను అదే విధంగా కార్యంలోకి తీసుకురండి. సాధనాలను ఆధారంగా చేసుకోకండి. ఆధారం ఒక్క బాబాయే. సాధనాలు నశ్వరమైనవి. వినాశీ సాధనాలను ఆధారంగా చేసుకోవటం అనగా, ఎలాగైతే సాధనాలు అశాశ్వతము, అలా స్థితి కూడా కాసేపు చాలా బాగుంటుంది, మరి కాసేపు మధ్యస్థంగా, మరి కాసేపు క్రిందకు వెళ్ళిపోతుంది. అవినాశిగా ఏకర స్థితి ఒకే విధంగా ఉండదు. కావున ఇంకొక విషయం, వినాశీ సాధనాలను ఇల్లు కానీ, కారు కానీ, వేరే ఏ వస్తువులైనా ఆధారంగా భావించకండి. అవి కేవలం నిమిత్త మాత్రంగానే ఉన్నాయి. సేవ కొరకు ఉన్నాయి. సేవ కొరకు కార్యంలో ఉపయోగించి మళ్ళీ అతీతంగా కావాలి. సాధనాల ఆకర్షణలో మనస్సు ఆకర్షింపబడరాదు. కావున ఈ 2 రకాల ఆధారాలు సూక్ష్మ రూపంలో ఆధారంగా అవ్వడం గమనించారు తండ్రి. కర్మాతీత స్థితికి రావాలి అనుకుంటే ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు కర్మ బంధనం నుండి అతీతంగా అవ్వడం, భిన్నంగా ఉంటూనే అన్ని కర్మలు చేయగలరు. భిన్నంగా అగుటనే కర్మాతీత స్థితి అని అంటారు. కర్మాతీతము అనగా కర్మ నుండి అతీతంగా కావటం కాదు, కర్మ బంధనాల నుండి, ప్రేమ, ద్వేషము, సుఖము, దుఃఖము, వీటి నుండి అతీతంగా అవ్వడం. అతీతంగా అయ్యి కర్మ చేయడం అనగా కర్మ నుండి అతీతంగా కావటం. కర్మాతీత స్థితి అనగా బంధనముక్తమైన, యోగయుక్తమైన జీవన్ముక్తి అవస్థ. మరొక విశేషమైన విషయం ఏం చూశారు బాప్దాదా అంటే, సమయానుసారంగా చాలామంది పిల్లలు పరిశీలన శక్తి అంటే పరిశీలించే దానిలో బలహీనమైపోతున్నారు. పరిశీలించలేకపోతున్నారు కనుక మోసపోతున్నారు. పరిశీలించే శక్తి బలహీనమయ్యేందుకు కారణం బుద్ధి యొక్క లగన్ ఏకాగ్రంగా లేకపోవటం. ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ పరిశీలన శక్తి స్వతహాగానే పెరుగుతుంది. ఏకాగ్రత అనగా ఒక్క తండ్రి జతలో సదా లగన్లో మగన్ అయి ఉండడం. ఏకాగ్రతకు గుర్తు సదా ఎగిరే కళను అనుభవం చేసే ఏకర స్థితి ఉంటుంది. ఏకరసము అనగా అదే వేగంతో ఏకరసంగా ఉండడము అని కాదు. ఏకరసము అనగా సదా ఎగిరే కళ అనుభవం అవుతూ ఉండాలి. ఇందులో ఏకరసంగా ఒకే విధంగా ఉండాలి. నిన్న ఏదైతే ఉందో, ఏ స్థితి ఉందో ఆ శాతంలో ఈరోజు వృద్ధి జరిగింది అని అనుభూతి కలగాలి. దీనినే ఎగిరే కళ అని అంటారు. కనుక స్వఉన్నతి కొరకు, సేవా ఉన్నతి కొరకు పరిశీలన శక్తి ఎంతో అవసరం. పరిశీలన శక్తి బలహీనంగా ఉన్నందున తమ బలహీనతను బలహీనతగా భావించరు. ఇంకా తమ బలహీనతలను దాచుకునేందుకు, నిరూపించేందుకు ప్రయత్నిస్తారు, లేక మొండితనం చూపిస్తారు. ఈ 2 విషయాలు బలహీనతలను దాచుకునేందుకు విశేష సాధనాలు. లోపల అప్పుడప్పుడు అనుభవం కూడా అవుతుంది, కానీ పూర్తిగా పరిశీలించే శక్తి లేనందున తమను తాము సదా రైట్గా, తెలివైన వారిగా, చురుకైన వారిగా నిరూపిస్తారు. అర్థమైందా? కర్మాతీతంగా అయితే అవ్వాలి కదా, నెంబరునైతే తీసుకోవాలి కదా. కనుక పరిశీలించుకోండి. మంచి రీతిగా యోగయుక్తంగా అయ్యి పరిశీలన శక్తి ధారణ చేయండి. ఏకాగ్ర బుద్ధి కలవారిగా అయి పరిశీలించండి. అప్పుడు సూక్ష్మ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి స్పష్ట రూపంలో కనిపిస్తాయి. నేను రైట్, చాలా బాగా నడుచుకుంటాను అని భావించే విధంగా ఉండరాదు. నేను కర్మాతీతంగా అవుతాను అని భావిస్తూ సమయం వచ్చినప్పుడు ఈ సూక్ష్మ బంధనాలు ఎగరనీయకుండా తమ వైపుకు లాక్కున్నట్లయితే మరి ఆ సమయంలో ఏం చేస్తారు?
బంధింపబడిన వ్యక్తి ఎగరాలి అనుకుంటే ఎగురుతాడా లేక క్రిందికి వచ్చేస్తాడా? కావున ఈ సూక్ష్మ బంధనాలు సమయం వచ్చినప్పుడు నెంబర్ తీసుకోవడంలో, లేక తోడుగా వెళ్ళడంలో, లేక ఎవరు రెడీగా అవ్వడంలో బంధనాలుగా అవ్వరాదు. కనుక బ్రహ్మబాబా పరిశీలిస్తూ ఉన్నారు. వేటినైతే ఆధారంగా భావిస్తున్నారో అవి ఆధారాలు కావు, సూక్ష్మమైనటువంటి రాయల్ దారాలు. బంగారు లేడి ఉదాహరణ ఉంది కదా, సీతను ఎక్కడికి తీసుకెళ్ళింది? బంగారు అని భావించినందున. కావున ఈ బంధనాలు బంగారు లేడి లాంటివి. వీటిని బంగారంగా మంచిగా బాగున్నాయి అని భావించడం అనగా మీ శ్రేష్ఠ భాగ్యాన్ని పోగొట్టుకోవటం. బంగారం కాదు పోగొట్టుకోవడం. రాముణ్ణి పోగొట్టుకుంది, దుఃఖం లేకుండా ఉండే అశోక వాటికను పోగొట్టుకుంది. బ్రహ్మబాబాకు పిల్లలపై విశేషమైన ప్రేమ ఉంది. కావున బ్రహ్మబాబా సదా పిల్లలను తమ సమానంగా ఎవరు రెడీగా బంధనముక్తులుగా చూడాలనుకుంటారు. బంధనముక్తులుగా ఉన్న దృశ్యాన్ని చూశారు కదా. ఎంత సమయంలో ఎవరు రెడీగా అయ్యారు? ఎవరి బంధనంలోనైనా చిక్కుకున్నారా? ఫలానా వారు ఎక్కడ ఉన్నారు అని ఎవరైనా గుర్తుకొచ్చారా? ఫలానా వారు సేవలో సహచరులు అని గుర్తుకొచ్చారా బ్రహ్మబాబాకు శరీరం వదిలేటప్పుడు కూడా? కావున ఎవర్రడి పాత్రను, కర్మాతీత స్థితిలోని పాత్రను చూశారు కదా. ఎంతగా పిల్లలపై అతి ప్రేమ ఉండేదో అంతే ప్రియంగా మరియు అతీతంగా ఉండడం చూశారు. పిలుపు వచ్చింది, వెళ్ళిపోయారు. లేకపోతే బ్రహ్మకు అన్నిటికంటే పిల్లలపైనే ఎక్కువ ప్రేమ ఉంది కదా. ఎంతగా ప్రేమ ఉందో అంత అతీతంగా అవ్వడము చూశారు మీరు. ఏదైనా వస్తువు లేక వంటకం పూర్తిగా తయారైపోయినప్పుడు అంచులను వదిలేస్తుంది. కావున సంపూర్ణంగా అవ్వడము అనగా తీరాలను వదలడం. అలా వదులుతూ అతీతంగా అయిపోయారు. ఒక్క అవినాశి ఆధారమే ఆధారం. వ్యక్తులను, వైభవాలను, వస్తువులను ఆధారంగా చేసుకోకండి. దీనినే కర్మాతీతమని అంటారు. ఎప్పుడూ దేనిని దాచవద్దు. దాచడం వలన ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. విషయం పెద్దగా ఉండదు, కానీ ఎంతగా దాస్తూ ఉంటారో అంతగా ఆ విషయం పెద్దగా అవుతుంది. ఎంతగా తమను తాము రైట్గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారో, ఎంతగా మొండితనం చేస్తారో అంతగా విషయాన్ని పెంచుతారు. కావున విషయాన్ని పెంచకుండా దానిని చిన్న రూపంలోనే సమాప్తం చేయండి. తద్వారా అది సహజమైపోతుంది. అంతేకాక సంతోషం ఉంటుంది. ఈ విషయం జరిగింది అన్న దానిని కూడా దాటివేయండి. దీనితో కూడా విజయులుగా అయితే ఆ సంతోషం ఉంటుంది. అర్థమైందా? విదేశీయులు కర్మాతీత స్థితిని పొందాలి అనే ఉత్సాహం కలిగిన వారు కదా. కావున డబల్ విదేశీ పిల్లలకు బ్రహ్మబాబా విశేషమైన సూక్ష్మ పాలనను ఇస్తున్నారు. ఇది ప్రేమతో కూడుకున్న పాలన, శిక్షణ, హెచ్చరిక కాదు. అర్థమైందా? ఎందుకంటే బ్రహ్మబాబా మీకు విశేషమైన ఆహ్వానంతో జన్మనిచ్చారు. బ్రహ్మ సంకల్పంతో మీరు జన్మించారు. బ్రహ్మ సంకల్పంతో సృష్టి రచించారు అని అంటారు కదా. బ్రహ్మ సంకల్పంతోనే ఈ బ్రాహ్మణుల సృష్టి ఇంతగా రచింపబడ్డది. కావున బ్రహ్మ సంకల్పంతో, ఆహ్వానంతో రచింపబడిన విశేషమైన ఆత్మల మీరు ప్రియమైన వారిగా అయిపోయారు. మీరు వేగంగా పురుషార్థం చేసి ఫస్ట్ డివిజన్లోకి వచ్చే ఉత్సాహము కలవారు అని బ్రహ్మబాబా భావిస్తూ ఉన్నారు. విదేశీ పిల్లలను విశేషతలతో విశేషంగా అలంకరించే విషయాన్ని గురించిన మాటలు నడుస్తున్నాయి. ప్రశ్నలు కూడా వేస్తారు, అలాగే త్వరగా అర్థం చేసుకుంటారు కూడా. విశేషంగా వివేకవంతులు. కావున బాబా తమ సమానంగా అన్ని బంధనాల నుండి అతీతంగా మరియు ప్రియంగా అయ్యేందుకు ప్రేరణనిస్తున్నారు. బాబా పిల్లలందరికీ చెప్తున్నారు. బాబా ముందు సదా బ్రాహ్మణ పిల్లలందరూ
దేశం వారైనా లేక విదేశాల వారైనా అందరూ ఉన్నారు. మంచిది. ఈరోజు ఆత్మిక సంభాషణను జరుపుతూ ఉన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రిజల్ట్ చాలా బాగుంది అని వినిపించాను కదా! దీని ద్వారా వృద్ధిని పొందుతున్నారు అని అర్థమవుతుంది. మీరు ఎగిరే కళలోకి వెళ్ళే ఆత్మలు ఎవరినైతే యోగ్యులుగా గమనించడం జరుగుతుందో వారిని సంపూర్ణ యోగులుగా అయ్యేందుకు సూచన ఇవ్వబడుతుంది. మంచిది. సదా కర్మ బంధన ముక్తులకు, యోగయుక్త ఆత్మలకు, సదా ఒక్క బాబానే ఆధారంగా చేసుకునే పిల్లలకు, సదా సూక్ష్మ బలహీనతల నుండి అతీతంగా అయ్యే పిల్లలకు, సదా ఏకాగ్రత ద్వారా పరిశీలించగలిగే శక్తిశాలి పిల్లలకు, సదా వ్యక్తి లేక వస్తువుల వినాశీ ఆధారం నుండి అతీతంగా అయ్యే పిల్లలకు, ఇటువంటి బాబా సమానమైన జీవన్ముక్తులైన కర్మాతీత స్థితులై ఉండే విశేష పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. నిర్మల శాంత దాదీతో, బ్రహ్మబాబా కూతురుతో సదా తండ్రి జతలో ఉండే వారిగానే ఉన్నారు. ఎవరైతే ఆది నుండి తండ్రి జతలో నడుస్తున్నారో వారికి సదా తండ్రి తోడుగా ఉన్న అనుభవం ఎప్పుడూ తక్కువ కాదు. చిన్ననాటి వాగ్దానము ఉంది కనుక సదా తోడుగా ఉన్నారు మరియు సదా తోడుగా వెళ్తారు. కనుక సదా తోడు యొక్క వాగ్దానమనండి లేక వరదానమనండి అది లభించే ఉంది. అయినా ఎలాగైతే తండ్రి ప్రీతి యొక్క రీతిని నిభాయించేందుకు అవ్యక్తం నుండి వ్యక్త రూపంలోకి వస్తారో అలా పిల్లలు కూడా ప్రీతి యొక్క రీతిని నిభాయించేందుకు ఇక్కడికి చేరుకుంటారు మధుబన్కి. మీరు అలాగే ఉన్నారు కదా. సంకల్పంలో ఏంటి, స్వప్నంలో కూడా దేనినైతే సబ్ కాన్షియస్ మైండ్ అని అంటారో ఆ స్థితిలో కూడా తండ్రి తోడు ఎప్పుడు వదిలిపెట్టజాలరు. ఇంత పక్కా సంబంధం జోడింపబడి ఉంది. ఎన్ని జన్మల సంబంధం, పూర్తి కల్పానిది. ఈ జన్మలోని లెక్క అనుసారంగా సూచనలు పూర్తి కల్పమంతా ఉంటాయి. ఈ అంతిమ జన్మలో కొంతమంది పిల్లలు సేవ కొరకు ఎక్కడెక్కడో చల్లా చెదురైపోయారు. ఎలాగైతే వీరు విదేశాలకు చేరుకున్నారో మీరు సింధు దేశాలలోకి వచ్చేసారు. సింధు దేశంలోకి కొందరు ఎక్కడికో చేరుకున్నారు, ఎక్కడెక్కడో జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఒకవేళ వీరు విదేశాలకు వెళ్ళకపోతే ఇన్ని సెంటర్లు ఎలా తెరుస్తారు? మంచిది. సదా తోడుగా ఉండే తోడు యొక్క వాగ్దానాన్ని నిభాయించే పరదాది మీరు. బాప్దాదా సేవ పట్ల పిల్లల ఉత్సాహ ఉల్లాసాలను చూసి సంతోషిస్తారు. వరదాని ఆత్మలుగా అయ్యారు. ఇప్పటి నుండి రద్దీగా అవ్వడం ప్రారంభమైపోయింది. చూడండి, ఇంకా వృద్ధి అయినప్పుడు ఎంత రద్దీ అవుతుంది. ఆ వరదాని రూపం అనే విశేషత పునాదిగా పడుతుంది. ఎప్పుడైతే రద్దీగా అయిపోతుందో అప్పుడేం చేస్తారు? వరదానం ఇస్తారు, దృష్టిని ఇస్తారు. ఇక్కడ నుండే చైతన్యమూర్తులు ప్రసిద్ధమవుతారు. ఎలాగైతే ప్రారంభంలో మిమ్మల్ని అందరూ దేవీలు దేవీలు అని అనేవారో అలా చివరిలో కూడా గుర్తించి దేవీలు దేవీలు అని అంటారు. జై దేవి జై దేవి అనే నినాదాలు ఇక్కడి నుండే ప్రారంభమవుతాయి. మంచిది. ఓం శాంతి.